అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంబంధంగా పోలీస్ స్టేషన్లోని పలు కేసు రికార్డులు, విధి నిర్వహణకు సంబంధించిన పత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలోని స్థలాన్ని పరిశీలించడంతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను కూడా తనిఖీ చేశారు. వాహనాల నిర్వహణ, భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలకు ముందు పట్టణంలోని ప్రసిద్ధ దశభుజ గణపతిని జిల్లా ఎస్పీ దర్శించుకున్నారు. అనంతరం హీరేహాళ్ మండలంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. పోలీసు శాఖ పనితీరును మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. చూసుకోవాలి ఇన్స్పెక్షన్ చేస్తాం. మొత్తం మీడియానా సార్ మీరు అనుకుంటారు సార్ ఎన్ని సార్ సార్ రండి సార్ ప్రెస్ ఒక ఫోటో సార్ రీటేక్ లేదండి, ఇది ఫైనల్ టెక్. ఎక్స్ట్రా రూమ్ కట్టించాం. ఇవాళంతా పోయినాయి సార్, అంతా పెట్రోల్ పంప్ అయితే కొత్తగా వస్తుంది సార్. లేదా వెహికల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి సార్. ప్రాపర్టీ ఓకే సార్, నమస్తే అండి. సో ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ మనం రాయదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ కళ్యాణదుర్గం సబ్ డివిజన్ సంబంధించి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. సో దాని భాగంగానే మార్నింగ్ నుంచి మనము డీరేయాల్ మరి ఇక్కడ రాయదుర్గంలో కూడా తిరగడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇయర్ ఎండ్కి వచ్చి ఉన్నాము కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే క్రైమ్ ట్రెండ్ అనేది అన్ని మేజర్ హెడ్స్లో కూడా డిక్రీజ్ అవుతూ ఉంది, ఎక్సెప్ట్ ఫర్ సైబర్ క్రైమ్. సో ప్రజల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా మనము దానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అండ్ ఈ పాత కేసెస్ అని ఎలాగా ఫైనలైజ్ చేస్తున్నారు, ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొస్తున్నారా లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బార్డర్ ఏరియా కదా ఇది, స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల చాలా. ఈరోజే సీఎం గారు సిటీ పీసీస్కి అందరికీ కూడా, కానిస్టేబుల్స్కి అందరికీ కూడా ఇప్పుడు 3 o'clock తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1 year లోపల వాళ్ళు ఫుల్లీ ట్రైన్ అయ్యి మాకు ఫీల్డ్ లెవెల్లో అవైలబుల్ ఉంటారు. అనంతపురం జిల్లాకి దాదాపు 300 మంది మాకు అడిషనల్గా ఫోర్స్ వస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకరు ట్రైనింగ్ ఎస్ఐ ఉన్నారు. సో దాదాపు మాకు 20 మంది దాకా కొత్త ప్రొఫెషనల్ ఎస్ఐస్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా తొందరలోనే మనం పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇక్కడ వచ్చేసి పెద్ద టౌన్ సార్, కానీ ఇక్కడ ఒకే సర్కిల్ కార్యాలయం ఉండడం వల్ల అర్బన్కి రూరల్కి కొద్దిగా ప్రాబ్లమ్ సార్. స్టాఫ్ అది ఇంక్రీజ్ చేసినప్పుడు మేబీ దట్ ప్రాబ్లమ్ విల్ రెడ్యూస్ అండి. సో అనదర్ 9 to 10 months మనకు ఒకసారి ట్రైనింగ్ 22వ తారీఖు నుంచి వాళ్ళకి స్టార్ట్ అవబోతుంది. సో దాని తర్వాత ఒక 1 year లోపల వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి వస్తారు. స్టాఫ్ అడిషనల్గా మాకు డిప్లాయ్ అయిన తర్వాత ఈ ట్రాఫిక్ సమస్య. సరే, కొత్త బిల్డింగ్ ఏమైనా స్టేషన్కి మంజూరు చేసే అవకాశం ఉందా? కొత్త బిల్డింగ్స్ కొన్ని ప్రపోజల్ పంపించి ఉన్నామండి. సో అది పరిశీలనలో ఉంది. సో అది అయిపోయిన వెంటనే శాంక్షన్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది.